రావడానికి గల కారణం మాకు నిరంతరము కనుపాపని కాపాడుతూ ఆయుష్ను పొడిగిస్తూ ఇంకా ఈ దినమైనా నీ కొరకు, ఈ సంవత్సరమైనా, ఈ వారమైనా నీ కొరకు జీవించాలని, సాక్ష్యం ఇవ్వాలని, వెనుక ఊపుగా ఉండాలని మీరు తలస్తూ మాకు మరి యొక్క నూతన సంవత్సరము 2026 మొదటి మాసం మొదటి దినము ఈ ప్రత్యేకమైన ఆరాధనలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు వందనములు ప్రభా, వందనములు. వాళ్ళు ఏ గొప్పతనము, భక్తి, శక్తి, స్వనీతి కాదు, కేవలం నీవిచ్చిన ఉచితమైనటువంటి కృపను బట్టి వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన అందరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్నాం. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ నామములో మీకు నూతన సంవత్సరపు శుభములు, సమాధానం కలుగుగాక. విష్ యు ఆల్ హ్యాపీ అండ్ బ్లెస్డ్ 2026 న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒకరికొకరు విషయం చెప్పుకోండి. ఉదయకాలం కూడా చెప్పారు. ఎటువైపు చెప్పుకున్నారా? ఓకే. ఆల్ గ్లోరీ టు గాడ్. బిగ్గరగా చెప్పట్లు కొట్టి ప్రభువు వైపు బిగ్గరగా. God was with us all these days, 12 months and 53 weeks and 365 days. And the Bible says that it is not our goodness, it is not our biasness that we can say. మన భక్తి కాదు, మన మంచితనం కాదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నది. యోబు 12:10 జీవరాశుల ప్రాణమును, సర్వ శరీరుల ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా అని భక్తులు అంటున్నాడు. ఒకవేళ యోబు గ్రంథం 34వ అధ్యాయంలో మరొక మాట అంటాడు, 14వ వచనం. ఆయన కలగజేసినటువంటి ఆ ఊపిరి మరలా ఆయన తీసుకుంటే మనుషులందరూ ఏమైపోతారట? ధూళి అయిపోతారట. ఎందుకంటే we are all dust. చెప్పండి, మనమంతా మట్టి అని చెప్పండి ఒకసారి. నా మాటగా కాదు, మనమంతా ఎవరు? మట్టి. కానీ అలా అనుకుంటామా? క్రిస్మస్ రోజు ఎలా తయారవుతాము అని పాస్టర్ గారు చెప్పేది వింటరో వినరో, కానీ పక్కవారి చీర ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, దాని మ్యాచింగ్ అంతా ఎక్కడ, ఇవే ఉంటాయి. బట్ ద బైబిల్ సేస్, Psalm 103:14, God remembers us that we are dust. దేవుడు మనము మంటివారమని జ్ఞాపకం చేసుకుంటాడు. నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ ఫార్ములా. తయారయ్యేటప్పుడు మీరు ఇలా అనుకోండి, నేను మట్టిని అనుకోండి అంతే, కానీ ఎవరు అలా అనుకోరు. సో లేఖన భాగం మనం చదువుకున్నాము. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? బిగ్గరగా చెప్పండి కొట్టి ప్రభుత్వం భయపడతారు. లేఖన భాగం చదువుకున్నాము. కొంతమంది ఆలస్యంగా వచ్చారు. 127వ కీర్తన మొదటి 2 వచనాలు. దానికి నేను ఒక టైటిల్ పెడుతున్నాను, ఏంటంటే ఇఫ్ ద లార్డ్ బిల్డ్స్ ద ఇయర్. ఒకవేళ దేవుడు ఈ సంవత్సరాన్ని కడితే, చెప్పండి నేను చెప్పినట్లు, దేవుడు ఈ సంవత్సరాన్ని కడితే ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దిస్ ఇయర్ వీ మే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. మనకి ఈ సంవత్సరం చాలా ఆలోచనలు ఉండవచ్చు. ఉద్యోగం చేసేవారైతే నా దగ్గరకు వస్తారు, పాస్టర్ గారు ఐ నీడ్ ప్రమోషన్. ఏం కావాలి వారికి? చెప్పండి. వ్యాపారం చేసేవారు అంటారు, పాస్టర్ గారు ఈ సంవత్సరం నా వ్యాపారం తారా స్థాయికి వెళ్ళిపోవాలి. వాస్తవంగా నాకు లాస్ట్ సండే సడన్గా నైట్ చర్చ్కి వచ్చే టైంలో తుమ్ములు స్టార్ట్ అయినాయి. దయచేసి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, నాది కాదు. డబ్బు పోతే డబ్బు వస్తుంది, కానీ జీవం గల దేవుని మాటలు మళ్ళీ మీకు రావు. సడన్గా
నాకు స్నీజింగ్ అయిపోయి బాగా తుమ్ములు వచ్చి జలుబైంది. నేను అనుకుంటాను కామన్గా ఒక 2 రోజులు ఉండి పోతుంది. ఇది పోలేదు. నిన్న రాత్రి వాచ్ నైట్ సర్వీస్కి రెడీ అయి రావాలి. అసలు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు జర్కిన్ వేసుకోను. మోటార్ సైకిల్ పైన వెళ్ళేటప్పుడు వేసుకునే జర్కిన్ వేసుకున్నాను, చెవులకు కట్టుకున్నాను. నెల్లూరు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు చెవులకు కట్టుకోలేదు. తెలంగాణలో అయితే పడుకునేటప్పుడు కూడా చేతుల గ్లౌజులు, కాళ్ళకు సాక్స్ మొత్తం వేసుకొని పడుకునేవారు. ఇక్కడ చలి ఉండదు, ఓన్లీ తెలంగాణలోనే చలి. అయితే రాత్రి సడన్గా నేను వాచ్మెన్ సర్వీస్కి వెళ్ళగలనా, బోధించగలనా అనుకున్నాను. వెంటనే నాకు ఐడియా వచ్చింది, ఇలా అయితే సరిపోదు, బాడీ పెయిన్స్, జ్వరం వచ్చినట్లు ఉన్నది. వెంటనే సెల్ఫ్ మెడికేషన్ చేసుకున్నాను. అప్పుడప్పుడు చేస్తాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెడిసిన్ బట్ ఐ డోంట్ యూజ్. పాస్టమ్మ గారికి కానీ, పాపకు కానీ, అత్తమ్మ కానీ, వద్ద కానీ సరిగా నేను వేసుకోను. ఎప్పుడైనా రాత్రి సెల్ఫ్ మెడికేషన్ చేసుకున్నాను. ఒక ½ అన్ అవర్లోనే జర్కిన్ వదిలిపెట్టేశాను, చెవులకు తీసేశాను, రెడీ అయ్యి చేసుకొచ్చాను. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం వచ్చాను. 3 గంటలకు పడుకొని మరలా ఉదయం లేచి అందరం కలిసి ప్రార్థించాము. ఉదయకాలం ఆరాధనలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా. సో మనం చెప్పుకున్న రీతిగా we may have lot of plans about our business, about our health, about our ministry. మరి అవన్నీ కూడా సక్సెస్ కావాలి అంటే మానవ ఆలోచనలు. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆంగ్లంలో దీనికి నేను మొదటి భాగంలో హ్యూమన్ ప్లాన్స్ వితౌట్ గాడ్ ఆర్ లిమిటెడ్. దేవుడు లేకుండా మానవ ఆలోచన పరిమితం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ చాలా మందికి మీకు తెలిసి ఉండవచ్చు. ఏంటంటే టైటానిక్ షిప్. ఎంతమందికి తెలుసు టైటానిక్ షిప్? కొద్దిమందికి మాత్రమే. ఆ దినాల్లో విమానాలు ఇంకా లేవు. 1912 వేరే దేశం వెళ్ళాలంటే కొన్ని రోజులు, నెలలు పట్టేది. అఫ్కోర్స్ మనకు బైబిలే ద బెస్ట్. పౌలు గారు ఓడ ప్రయాణం చేస్తారు కదా. పాత నిబంధనలో కూడా రాయబడింది రాజుల గ్రంథంలో. వ్యాపారం కొరకు వాడేవారు, ప్రయాణం చేసి చాలా తక్కువ. అయితే ఒకవేళ ప్రయాణం కూడా చేయవచ్చు, కానీ చాలా స్లో. జెట్ స్పీడ్తో గంటకు మినిమం 40 కిలోమీటర్ల వేగముతో చాలా లగ్జూరియస్గా ఒక షిప్ తయారు చేయగలిగారు. దాన్నే టైటానిక్ షిప్ అంటారు. అది 1889లో ప్రారంభించి 1910కి పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ 1912కి పూర్తయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? దాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఎవరు? థామస్ ఆండ్రూ అనే ఒక వ్యక్తి దాన్ని నిర్మాణం చేశారు. అతని యొక్క వృత్తి, వ్యాపారం ఓడలు తయారు చేసేది. కొంతమంది స్కాలర్స్ చెప్తూ ఉన్నారు, దాని యొక్క ఓడ కెప్టెన్ ఎవరంటే ఎడ్వర్డ్ జే స్మిత్. ఆ ఓడ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం అంటే లండన్ నుంచి, సౌత్ ఆంప్టన్, లండన్ నుంచి న్యూయార్క్ సిటీకి ప్రయాణం అయిపోతూ ఉన్నది. గొప్ప గొప్ప ధనవంతులు అందులో కూర్చున్నారు. సకల సౌకర్యాలు, 2244 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. జెట్ స్పీడ్తో పోతూ ఉన్నది. తర్వాత అంతవరకు చెక్కతో తయారు చేసేది, కానీ అది మెటల్తో తయారు చేశారు. అనగా ఒకవేళ ఐస్ బర్డ్స్ ఢీకొంటే కూడా ఓడ బద్దలు కాకుండా. కొంతమంది తెలియజేస్తున్నారు ఏంటి అని అంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ అని చెప్పారట. ఒకవేళ అది థామస్ ఆండ్రూ కావచ్చు, ఆ ఓడ నిర్మాణం చేసినటువంటి ఇంజనీరు, లేక ఓడ కెప్టెన్ ఎడ్వర్డ్ జే స్మిత్ కావచ్చు. వారి ఆలోచన తలకిందులైపోయింది. 1912 ఏప్రిల్ 14 ఒక ఐస్ బర్గ్ను నార్త్ అట్లాంటిక్ దగ్గర ఢీకొని ఓడ బద్దలైపోయింది. 1500 మంది చనిపోయారు. వారు అనుకున్నారు ఈ ఓడ పగలడం, ఈ ఓడ మునిగడం అసాధ్యము అని అనుకున్నారు. బాబెల్ గోపురం కూడా అలాగే అనుకున్నారు. 11వ అధ్యాయంలో వారు అన్నారు,
కొంతమంది రచయితలు చెప్తారు, ఒకవేళ జలప్రలయం తర్వాత వారు అనుకున్నారట, ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఎవరైనా ఏం చేస్తారంటే ఫ్యూచర్ ప్లాన్ చూసుకొని రోడ్డు ఎంత ఉంటుందని చెప్పి బాగా ఎత్తు కట్టేస్తారు. ఎందుకంటే నీళ్ళు వస్తే కూడా లోపలికి నీళ్ళు రావద్దని. అలాగే బాబేలు గోపురం వారు ఏం చేశారట, కడతా పోతా ఉన్నారు. ఒకవేళ దేవుని సవాలు చేయడానికేమో. దేవుడే ఏమన్నాడు తెలుసా, వారు అనుకున్నటువంటిది ఖచ్చితంగా చేస్తారు. దేవుని వాక్యంలో రాయబడ్డది, ప్రపంచమంతా వారు చెదిరిపోవాలి కానీ ఒకటే చోట ఉండాలనే ఆలోచన మానవ ఆలోచన. దేవుడు ఆలోచన ఏం చేశాడు, బాబేలు అంటే అర్థమేంటి, అక్కడే భాషలు వచ్చాయి. ఇప్పుడు మనం నెల్లూరులో ఉంటున్నామంటే మన పొరుగు రాష్ట్రం తమిళనాడు, ఇక్కడ తమిళ వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వారు ఉంటారు. భారతదేశంలోనే బహుభాషలు. సో ఆ టైటానిక్ షిప్, ఒకవేళ థామస్ ఆండ్రూ ఆ మాట చెప్పాడా లేక ఎడ్వర్డ్ జే స్మిత్ చెప్పాడా మనకు తెలియదు, కానీ వారు అన్నారు, దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని చెప్పారట. ఏం జరిగింది అక్కడ? ఒకానొక దినము ఏప్రిల్ 14, 1912 వేగంగా వెళ్తున్నటువంటి ఆ ఓడ ఒక ఐస్ బర్గ్ను ఢీకొన్నది. నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చాయి. 1500 మంది చనిపోయారు. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, మీ వ్యాపారంలో అభివృద్ధి కావాలంటే ప్రార్థన ద్వారా. ఎడ్యుకేషన్ వితౌట్ గాడ్ ఈస్ నథింగ్. నీవు ఎంతో చదువుకోవచ్చు, కానీ ఒకానొక దినము దేవుడు ఆ చదువులో లేకపోతే మీ చదువంతా కూడా వృధా అయిపోతుంది. ఒకవేళ నీ పరిచర్యలో నీవు ప్రభువుకు సరెండర్ చేసుకోకపోతే, అట్ ద బిగినింగ్ గాడ్ టోల్డ్ మీ టు గో టు వన్ విలేజ్. ఆరంభంలో దేవుడు ఒక విలేజ్కి వెళ్ళమని చెప్పాడు. అక్కడ రోడ్డు వసతి లేదు, రవాణా వసతి లేదు, టాయిలెట్స్ లేవు, వాటర్ లేవు, క్వార్టర్ లేదు. క్వార్టర్ అంటే ఉండడానికి ఇల్లు. ఒక గొప్ప దైవజనుడు వచ్చి చెప్పాడు, అయ్యా పాస్టర్ గారు, మీరు అనర్గళంగా 4 భాషలు మాట్లాడగలరు, హైదరాబాద్లో ఒక చర్చి ఖాళీ ఉన్నది, వెళ్ళగలరా అని అన్నాడు. నేను అన్నాను, లెట్ మీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద విలేజ్. ఈ గ్రామంలో కొంత అనుభవం దేవుడు నాకు నేర్పించని. ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణలో ఎక్కువగా క్రిస్టియన్స్ ఉండరు, ఏ ప్రోగ్రామ్స్ ఉండవు, అసలు మనమే వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి. అక్కడ దేవుడు నాకు ఎన్నో పాఠాలు నేర్పించాడు. అక్కడ వాక్యం నేర్చుకోవడం, చక్కగా ప్రార్థించడం, దినమంతా కూర్చుని వాక్యం నేర్చుకోవడం నేర్పించాడు. ఒక లేఖన భాగం చూడండి మీరు, హ్యూమన్ ప్లాన్స్ వితౌట్ గాడ్ ఆర్ లిమిటెడ్. సామెతల గ్రంథం 16:9. Proverbs chapter 16 verse 9. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచు. ఈ సంవత్సరము నీ ఆలోచన ఒకవేళ ఏదైనా ఉంటే, అది నీ స్వంత ఆలోచన అయితే అది చాలా లిమిటెడ్. ఇంకా మనం ఈ కొద్ది సమయంలో అంతా మాట్లాడుకోలేము. దావీదు నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ బి ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. దావీదు ఎప్పుడు కూడా ఊహించి ఉండకపోవచ్చు నేను రాజు అవుతానని. జోసెఫ్ నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఈజిప్ట్. బైబిల్ అంతట్లో అది గొప్ప అద్భుతం. మిగిలిన చప్పట్లు కూడా ప్రభువును బయలుపరచండి. రెండవదిగా చూస్తే మనకు ఉన్నటువంటి సమయం, గాడ్ బిల్డ్ ద లైఫ్స్ త్రూ స్ట్రాంగ్స్. దేవుడు నిర్మాణం చేసే జీవితాలు ఎలా ఉంటాయంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7 verse 24 and 25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడినది కనుక అది పడలేదు. we have to check the foundation. మొట్టమొదటి భాగంలో మనం చూశాము ఆ టైటానిక్ షిప్ ఇంజనీర్, ఆ టైటానిక్ షిప్ కెప్టెన్. అక్కడ మనం ఏం చూడగలము? వారి స్వశక్తి, వారి తెలివి. వారు అనుకున్నారు, ప్రపంచమంతా వారిని మెచ్చుకున్నది, అమోఘము, అద్భుతము, ఆశ్చర్యం అని అనుకున్నారు. కొంతమంది ఇల్లు రాత్రే కట్టేస్తారు. ఒక 2 రోజుల తర్వాత చూస్తే అక్కడ ఇల్లు ఉండదు. కారణం ఏంటంటే స్ట్రక్చర్ బాగా ఉండవచ్చు కానీ పునాది సరిగా లేదు. అనేక మంది జీవితాలు వేగంగా, ఎంత వేగం సామెతల గ్రంథంలో రాయబడ్డది, ఎంత వేగంగా అభివృద్ధి పొందుతారో అంత త్వరగా వారు డిమినిష్ అవుతారు, డిసప్పియర్ అవుతారు. కానీ ఈ 2వ భాగంలో చూస్తే దేవుడు కట్టే గృహము, దేవుడు కట్టే జీవితము ఎలాంటిది అంటే బండ మీద కట్టబడ్డది. ఆ బండ ఎవరు? క్రీస్తు అనే బండ. పేతురుతో చెప్పినటువంటి మాట, పీటర్ అంటే పెట్రోస్, యు ఆర్ పెట్రోస్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ పెట్రోస్. పెట్రోస్ అంటే చిన్న రాయి, అక్కడే ఆంగ్ల బైబిల్లో ఉంటుంది. పెట్రా అంటే పెద్ద రాయి. ఆయన ఒక పెద్ద రాయి, మనం చిన్న రాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:6 కూడా సజీవమైన రాళ్ళమని చెప్తాడు. ఎఫెసీ పత్రిక 2:20 కూడా ఆయన మాట రాయబడ్డది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఫౌండేషన్ సరిగా లేకుండా కొంతమంది చిన్న వాటికి విశ్వాసం నుండి తొలగిపోతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబు చేసినటువంటి ప్రార్థన నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. ఏమని? తినుటకు నాకు ఆహారము, ధరించుకున్నటకు నాకు వస్త్రాలను ఇస్తే నువ్వు నాకు దేవుడు అయ్యిందు, మరియు నీవు నాకు ఇచ్చు సమస్తంలో నేను నీకు 10వ వంతు చెల్లిస్తాను అని ఆదికాండం 22వ అధ్యాయం 20-21 వచనాల్లో అక్కడే నూనె పోసి బ్రతుకున్నాడు. అదే బేతేల్. తర్వాత చూడండి, ఆయనకు ఎన్నో కష్టాలు వచ్చాయి. పగలు ఎండకు, రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను, నిద్ర నా కనులకు దూరమాయను. 31వ అధ్యాయం 40వ వచనంలో ఆ మాట రాయబడ్డది. ఈరోజు మనం వాచ్నైట్ సర్వీస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఉదయం లేవాలంటే ఎంత కష్టం అనిపించింది మనకు. కానీ యాకోబు 20 సంవత్సరాలు నిద్ర లేకుండా ఉన్నాడట. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలా జరిగిందనగానే, కానీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైనటువంటి సంపద, ఇప్పుడు సమయం లేదు నాకు చూపించడానికి, 30వ అధ్యాయం 43లో రాయబడ్డది. ఈ రోజైతే ఆ వాక్యం నేను చూడలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆదికాండం రాస్తూ ఉన్నాను నేను. 30వ అధ్యాయం 43వ వచనం, 32:10 యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యములకు అపాత్రుడను, ఈ చేతి కర్రతో నేను యోర్దాను దాటిని. ఇప్పుడు నేను ఏంటంటే ఈ వాక్యం నేర్చుకోవట్లేదు. ఇప్పుడు నేను 2 గుంపులయ్యారు. 36వ అధ్యాయం 7వ వచనంలో వారి ఆస్తి అనగా ఏశావు ఆస్తి, యాకోబు ఆస్తి అంట విస్తారమైనటువంటిదంట. కాబట్టి భూమి వారిని భరింపలేకపోయిందంట. ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చాయి? యాకోబుకి 20 సంవత్సరాలు గొడ్డు కష్టం చేశాడు. కానీ ఆయన విశ్వాసం, ఆయన నమ్మకము, దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి నేను బలిపీఠము కట్టాలి. కొంతమందికి అనారోగ్యమైతే, అస్వస్థత వస్తే, ఆర్థికంగా ఇబ్బందుల పాలవున్నప్పుడు ఏం జరుగుతుందంటే వారు విశ్వాసం నుండి తొలగిపోతారు. కానీ ఇక్కడ ఈ పునాది మరియు ఈ నా మాటలు విని వాటి చెప్పుడు చేయబడి వాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, ఆ బండ మీద కట్టబడ్డది కానీ ఆ ఇల్లు పడిపోయింది. ఎందుకంటే ఆ ఇల్లు దేని మీద కట్టబడ్డది? బండ మీద కట్టబడ్డది. ఆ బండ ఎవరిని మనం చెప్పుకుంటున్నాము?
పేతురు రాసిన మొదటి పత్రిక 2:6, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11. వేయబడిన తప్ప మరి యొక్క పునాది వేయబడలేదు. ఆ పునాది బిగ్గరగా చెప్పండి కూడా ప్రభువుని భయపరచండి. నాకు కూడా బైబిల్ కాలేజీలో అనేకమైనటువంటి శ్రమలు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు, కొంత ఫ్యామిలీ సపోర్ట్ లేదు. మొట్టమొదటి జనరేషన్ కాబట్టి మేమే. మరొక వైపు లెక్చరర్స్ దగ్గర నుంచి నేను మొన్న చెప్పాను సర్వీస్లో, లెక్చరర్స్కి ఏంటంటే వారికంటే జ్ఞానం విద్యార్థులకు ఎక్కువగా ఉంటే వారు ఓడలేరు. అదేంటో మరి కొన్నిసార్లు మనం వేసే ప్రశ్నలకు వాళ్ళే ఆశ్చర్యపడి సిట్ అంటారు అంతే. ఎందుకంటే చెప్పడానికి వారి చేత కాక. నన్ను ఎన్ని మాటలు అన్నానంటే, ఒక లెక్చరర్ అన్నాడు, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ బ్రాహ్మణ్ కన్వర్ట్స్, యూ విల్ బి నో మోర్ అన్నాడు. ఆయన అన్నాడు, ఇంతమందిని చూశాను పో అన్నాడు. నేను నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. పౌలు అన్నాడు, ఓడ బద్దలైనప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరితో అన్నాడు, అయ్యా అపోస్తలుల కార్యం 27:34 వచనంలో మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవని చెప్పాడు. బిగ్గరగా చెప్పట్లు కూడా ప్రభుత్వం భయపరచాడు. ఆ పునాది, ఆ బలమైనటువంటి క్రీస్తు అనే బండ పైన ఆ పౌలు వేసుకున్నాడు. కాబట్టి ఆ 18వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 9:10 వచనంలో ప్రభు ఆయనతో కూడా ఉండి, భయపడకుము పౌలా, నేను నీతో కూడా ఉన్నానన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఆయన మనతో కూడా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా, మనందరికీ తెలుసు పౌలు యొక్క చిట్ట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆ చిట్ట అంతా కూడా చెప్తాడు. మూడవదిగా చూస్తే, దేవుడు లేకుండా మనం ఎంతో కష్టపడవచ్చు, కానీ అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. 127వ కీర్తన 2వ వచనం మనం చూసాం. 127వ కీర్తన 2వ వచనం, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తినుచు. లేబర్ వితౌట్ గాడ్ బ్రింగ్స్ ఎగ్జాస్షన్. నీవు అలసిపోతావు కానీ నీకు ఏమీ రాదు. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు పేతురు యొక్క గొర్రెలెక్కి కొంచెం లోతుకు నడిపించు నాయనా అన్నాడు. నడిపించి ఇక్కడ బలమేయమన్నాడు. మోషే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు, కానీ 40 సంవత్సరాలు ఏం చేశాడట? గొర్రెలు కాశాడట. మనకు కూడా ఎంతో టాలెంట్ ఉండవచ్చు, మనకు కూడా ఎంతో జ్ఞానం ఉండవచ్చు, మనం కూడా ఎంతో కష్టపడవచ్చు, కానీ దేవుడు లేకుండా యాకోబు అన్నాడు, ఏశావు వచ్చి ఎవరైనా వీళ్ళంతా అంటే ఆయన నా పిల్లలని చెప్పలే. ఏమన్నాడు? దేవుడు మాటలు చెప్పాలి, కానీ దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పాడు. నా కష్టము నా పిల్లలని చెప్పలే ఆయన. ఇందాక మనం చెప్పుకున్న 32వ అధ్యాయం 9-10 వచనాల్లో యాకోబు అన్నాడు, యెహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన మేళ్లకు సత్యములకు నేను అపాత్రుడను, ఆ యోగ్యత నాకు లేదు. ఈ చేతి కర్రతో నేను యోర్దాను దాటితే ఇప్పుడు నేను దేవుడు లేకుండా కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, దేవుడు లేకుండా కుటుంబాన్ని కట్టగలగాలని అనుకుంటున్నారు, దేవుడు లేకుండా ఏదేదో చేయాలనుకుంటున్నారు. అదంతా కూడా చూడండి, నాకు బైబిల్ అంతట్లో అద్భుతం ఏంటి అని అంటే, 20 వెండి నాణెములకు 37వ అధ్యాయంలో అమ్మబడినటువంటి యోసేపు ఒకనొక సందర్భంలో 41వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఐగుప్తులో ఫరో తర్వాత ఫరో అంతటి స్థానం తీసుకున్నాడు.
ఆయన దేవుని యొక్క బలిష్టమైన హస్తముల కింద పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడు పేతురు అక్కడ తెలియజేస్తాడు. దేవుడు లేకుండా అక్కడ యోసేపుతో దేవుడు అనే మాట లేదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు. 39:9 ఒకే మాట అన్నాడు, హౌ కెన్ ఐ కమిట్ దిస్ గ్రేట్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. చిన్న ఉదాహరణ చెప్తాను. పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, సరే, ఐ డు నాట్ నో యువర్ పర్సనల్ లైఫ్, బట్ వెన్ యూ కమ్ టు ద చర్చ్ యూ విల్ బి సిట్టింగ్ హియర్ అండ్ యూ డోంట్ స్మోక్ అండ్ యూ డోంట్ డ్రింక్. అక్కడ చైర్ వేసుకొని నువ్వు స్మోకింగ్ చేస్తావా? నేనే కాదు, దేవుని వాక్యంలో మనం ఏం చూస్తాం? కీర్తనలు 11:4 ఏమంటాడు? దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆ యోసేపు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే దేవుడు చూస్తున్నాడు, నేను పాపం ఎలా చేయాలి అని అన్నాడు. ప్రభుత్వ వెక్కిరి ప్రియుల, దేవుడు లేకుండా ఉండే జీవితాల్లో నీవు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా పేతురు అన్నాడు, వలవేమంటే ప్రభా మేము రాత్రంతా వల వేశాము, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాము. వారి జీవితాల్లో అప్పటికి ప్రభువు లేడు. పేతురు అన్నాడు, రాత్రంతా కష్టపడ్డాం ప్రభా, ఒక్కటి కూడా మేము పట్టలేదు. ఆయనను నీ మాట చొప్పున వల వేస్తాడని చెప్పి విస్తారమైనటువంటి చేపలు, అనగా వలలు పిగిలిపోయేటంత చేపలు, బిగ్గరగా చెప్పండి, ప్రభుత్వం ఏర్పరచుంది. నీ పేస్ట్లో ఒప్పుందా నేను అడగట్లేదు. అడ్వర్టైజ్ అలా ఉంటుంది అనమాట. నీ ఇంట్లో ఫలాన్ని బెడ్డుందా? బెడ్డుంటే నిద్ర వస్తుంది. కానీ మన జీవితంలో ప్రభు ఉన్నాడా? భక్తుడు అంటాడు 4వ కీర్తన 8వ వచనం, ఇలా నేను చెప్పండి రాత్రి చెప్తా, బట్ వీ డోంట్ హ్యావ్ టైం. దావీదు అన్నాడు, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినా నీవే నన్ను సురక్షితంగా నివసింపచేయు. ఎంతో మంది శత్రువులు, ఎన్నో బాధలు, చిక్కులు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ నేను పడుకునేటప్పుడు పాస్టర్ మాకు చెప్తాను ఒకే మాట, మన సమస్యలన్నీ కూడా ఎక్కడ పెట్టాలంట? పిల్లోలో పెట్టి పడుకోవాలంట, తల కింద. బిగ్గరగా చెప్పండి, కొన్ని ప్రభుత్వం మైపరచండి బిగ్గరగా. 4వదిగా చూస్తే మనకున్న సమయము, 4వది చూస్తే కమిట్ ద ఇయర్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్. ఈ సంవత్సరాన్ని దేవుని చేతుల్లో ఉంచండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని ఒక లేఖన భాగం మనం చూద్దాం. ఈ బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 3 verse 5 and 6. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన ద్రోవలను. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, చాలా స్పష్టంగా రాయబడ్డది. యోసేపు 13 సంవత్సరాలు తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుని యొక్క బలిష్టమైన హస్తముల క్రింద ఆయన బలంగా ఉన్నాడు. రోమా 8:28 బహుశా అతనికే వర్తిస్తుందేమో. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని. 13 years జోసెఫ్ వెయిటెడ్. యోసేపు ఎదురు చూశాడు, ఇంకా ఎంతకాలం ప్రభా, ఇంకా ఎంతకాలం ప్రభా. అక్కడ రాయబడ్డ రీతిగా 3వ అధ్యాయం 5-6 వచనాల్లో అక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. ఒకనొక సందర్భంలో ఆదికాండం 40వ అధ్యాయంలో ఫరో కలగంటాడు, కలగని మర్చిపోతాడు. అప్పుడు యోసేపుని పిలిపిస్తాడు, ఏంటయ్యా ఈ కల భావం అంటే? ఆయన అంటాడు, కలను చెప్పడానికి నేనెవరిని? దేవుడే ఆ కలల భావం చెప్పగలడు. ఆయన అనుకోలేదు, దానియేలు కూడా అలా అనుకోలేదు. Daniel also was a slave. At the age of 17 he was taken as a captive. బబులోను రాజు ఆయన నెబుకద్నెజరు ఒక కలగన్నాడు, కలగని మర్చిపోయాడు. అందరినీ పిలిపిస్తా ఉన్నాడు, కానీ ఆయన
రాత్రంతా ప్రార్థన చేశాడు ఫ్రెండ్స్ని పిలిపించి 2వ అధ్యాయంలో. కష్టం వచ్చిందయా, అందరినీ చంపేయమని ఆర్డర్ చేశాడు. మనం చచ్చిపోకుండా మనం ప్రార్థన చేస్తాం అంటే ఆ రాత్రి ఆకాశమందున్న దేవుడు ఆ మర్మము బయలుపరిచినందుకు ఆ దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. బిగ్గరగా చెప్పడం కూడా ప్రభువును భయపరిచాడు. మన డిగ్రీ కాదు, బైబిల్ తెలియజేస్తున్నది. 8:9-23 జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. జ్ఞానుల జ్ఞానము ఏమైంది, శాస్త్రి ఏమాయను? కొలతలకు రాసిన మొదటి పత్రిక 18-19-20 వచనాలు. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి వెలుగుతనంగా ఉండదు. గొప్ప గొప్ప ప్రొఫెసర్స్, దిలీప్తో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక IFS ఆఫీసర్ హైదరాబాద్లో 10వ అంతస్తు మీద నుంచి, ఉద్యోగం లేక కాదు, ఆయన 10వ అంతస్తు మీద నుంచి కిందికి దూకి చనిపోయాడు. ఆయన చదివిన చదువంతా కూడా ఎక్కడ పోయింది? అది బూడిదలో కలిసిపోయింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ హృదయముతో యోసేపు, దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగో, దావీదు ఆయన అధికారములకు ఒప్పుకొనడు. అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయునని మాట్లాడు. నీ ప్రవర్తన అంతటి మనం చూస్తాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, దావీదు వారి ప్రతి సమయమందు వారు ప్రార్థించారు. దేవా, ఒకనొక సందర్భంలో సమయం 30వ అధ్యాయంలో దావీదు సమస్తము కోల్పోయాడు. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చననే మాట సమయం 30వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆయన వెంటనే అడిగాడు, ఏమడిగాడు? ప్రభువా, దేవా, ఈ దండును నేను తరగనేళ్ళ వారిని కలుసుకుందనా అంటే వెంటనే తరవమని చెప్పాడు. ఆయన జ్ఞానం కాదు. చివరిగా చూస్తే, జాగ్రత్తగా మనం చివరిగా చూస్తే, దేవుడే ఈ సంవత్సరాన్ని ఒకవేళ నడిపిస్తే ఏం జరుగుతుంది అనంటే మనకు మన జీవితంలో ప్రశాంతత వస్తుంది. 37వ కీర్తన 5వ వచనం, Psalm 37:5. Psalm 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము. ఈ మాట నేను నేర్చుకొని దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అవుతుంది. Commit your way to the Lord and trust in Him and He will help you and wait for the Lord to act. 7వ వచనం చివరి భాగంలో ఆయన కొరకు కనిపెట్టుకును అనే మాట రాయబడ్డది. చూడండి, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు. ఈ సాయంకాలము వాక్యము లేకుండా, దేవుడు లేకుండా మన స్వప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశం ఉన్నది. దేవుడు లేని చోట దానికి వర్సెస్ ఏంటి అంటే ఆపోజిట్ దయ్యం ఉంటున్నది. అది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు చెప్పారు. ఒక దయ్యం అంటే అపవిత్రాత్మ ఒక ఇల్లు విడిచి మరొక ఇంటికి ఎలా వెళ్తుందంట, అక్కడ మరి 7 దయ్యములను తీసుకొని వస్తుందట. అంటే ఎక్కడ ప్రార్థన ఉండదో, ఎక్కడ దేవుని వాక్యం ఇలా మనం మాట్లాడకపోతే, రాత్రంతా మాట్లాడిన యేసు ప్రభువు వారు 3 రోజులు మాట్లాడితే కూడా వారికి ఆకలి కానీ, రాత్రంతా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటారు, ఎందుకంటే డాటా వేస్ట్ అయిపోతుంది. కానీ ప్రసంగం 5 నిమిషాలు ఎక్కువైంది, ఆకు ఇంకేమైనా ఉందా, పెద్ద ప్రమాదంలో పడిపోతాం. ప్రభునందు నెక్కిని పులిలాగా బైబిల్ తెలియజేస్తున్నది. హోషేయ 4:6, ఐజాయా 5:13, మై పీపుల్ ఆర్ పెరిషింగ్ వితౌట్ మై నాలెడ్జ్. నా ప్రజలు జ్ఞానము లేకయే నశిస్తూ ఉన్నారని హోషేయ అంటాడు, చెరపట్టబడుచున్నారని యెషయా అంటాడు. ఈ సాయంకాలం మరలా మనం ప్రశ్న వేసుకున్నాం. ఇఫ్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్, ఇఫ్ ద లార్డ్ బిల్డ్స్ ద ఇయర్, ఈ సంవత్సరాన్ని ఒకవేళ దేవుడు కడితే ఎలా ఉంటుంది? దేవుడు కట్టినటువంటి ఆ కుటుంబాలను మనం చూస్తూ ఉన్నాం.
బండ మీద ఇల్లు కట్టబడినటువంటి ఆ విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. ఒక పౌలును చూస్తాం, ఒక పేతురును చూస్తాం. పేతురుతో అన్నాడు, యు ఆర్ పెట్రోస్, యు ఆర్ ఎ స్మాల్ స్టోన్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, యు ఆర్ రాక్ అన్నాడు. పేతురు అనగా రాయి, నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతానన్నాడు. అదే పేతురు తర్వాత వాక్యం చెప్పినప్పుడు దాదాపుగా 3,000 మంది ప్రభువైన యేసుక్రీస్తు తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారు. బిగ్గరగా చెప్పండి, ప్రభువును భయపరచండి. ఈ సాయంకాలం నాకు తెలుసు మీరు ఉద్యోగస్తులని, మీరు వ్యాపారస్తులని, కానీ మరీ దారుణంగా లేవగానే క్యాలెండర్లో ఒక వాక్యం చూసుకొని స్తోత్రం నాయన, అబ్బాబాబాబాబా, ఐక్యారాధన క్యాలెండర్లో ఎంత మంచి వాక్యం ఉంది నాయన, అబ్బా నాయన యేసయ్యా అంటే మాత్రం అది సరిపోదు. తప్పకుండా దైవ వాక్యం మనం చదివి ప్రార్థించాలి. మన నిద్ర మనం పక్కకు పెట్టేసాం. నిన్న రాత్రి చెప్పగలనా, ఉదయం చెప్పగలనా, మరలా సాయంకాలం చెప్పగలనా అనుకున్నాను. కానీ తప్పలేదు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవడం. ఎందుకంటే ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం కూడా లేదు. అప్పటికి ఒక 9:30 అయిపోయింది. వెంటనే నేను ఆ మెడిసిన్ వేసుకోవడం వల్ల వెంటనే బాడీ అంతా వేడి వచ్చేసింది. ప్రభుత్వ ప్రియులారా, ఈ సాయంకాలం ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకుంటూ పోతే 365 రోజులకు సరిపడా ప్రసంగాలు మనకి ఎదురునే ఉన్నాయి. మనం అనుదినం వేసే ప్రతి అడుగు, ప్రతి స్టెప్, నీ మార్గంలో అన్నింటిలో ఆయన నిన్ను కాపాడుటకు, నిన్ను కూర్చి ఆయన తన దూతలకు He will command his angels concerning you to guard you in all your ways. ఈ సంవత్సరంలో దేవుడు మనతో కూడా ఉంటే, ఆయన మనం నడిపిస్తే, ఆయన ఇన్ఛార్జ్గా ఉంటే, ఆయన మన జీవితంలో ఉంటే నీ నిర్ణయాలన్నీ కూడా సఫలం కాగలవు. తను వచ్చి చిన్న ప్రార్థన చేశాను. సర్వశక్తిగల దేవా, సాయంకాలం అయినా ఈ చక్కటి చల్లటి వాతావరణంలో నీ బిడ్డలు మీరు మందిరానికి నడిపించారు. ఈ దినం మీరు అందించిన వాక్యం బట్టి వదనములు. 2026 ఆశీర్వాదకరంగా మార్చండి. మేమేమై ఉన్నాము, వాక్యం తెలియజేస్తున్నాం. మేము మన్ను అనే లేఖనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో నీ నడిపింపు కోరుతున్నాను, నీ దయా, నీ కనికరం కోరుతున్నాను, నీ సన్నిధి కోరుతున్నాం. ప్రభా, నువ్వు మా జీవితంలో ఇంటర్వెన్షన్ చేస్తే మా జీవితాలే మారిపోతాయి. బండ మీద కట్టబడ్డ ఇల్లువలే ఉంటుంది. ప్రభా, నీకు వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.